హాయ్, నా స్టైల్ చికెన్ మ్యారినేషన్. దీని తర్వాత మనం ఏం వేయక్కర్లేదు. జస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఏలక్కాయలు, లవంగం, అట్లాగా దాల్చిన చెక్క కొద్దిగా ఫ్రై చేసేసుకుని మ్యారినేషన్ చేసేది వేసేసుకుని స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంద అయిపోతుంది. ప్రాసెస్ లోపల వెళ్ళిపోతాం. బాగా కడిగి పెట్టుకున్న చికెను, కొత్తిమీర, దీంతోనే కొంత ఆయిల్ అంటే ముక్కలకు బాగా పడుతుంది. ఇంకా ఆయిల్ కూడా మనం కుక్ చేసినప్పుడు చాలా తక్కువ వేయవచ్చు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ ఒక 2 స్పూన్, పసుపు, కొంత చికెన్ మసాలా. అంటే నాకు రెగ్యులర్గా చేస్తుంటాను కాబట్టి క్వాంటిటీ అర్థమైపోతుంది. అందువల్ల స్పూన్ అట్లా ఏం యూస్ చేయట్లేదు డైరెక్ట్గా, ఎందుకంటే ఆ కొలతలు ఏంటో తెలుసు కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇది ఏమో మిరియాల పౌడర్. స్పైస్ కోసం కారం తగ్గించుకొని మిరియాలు పెంచుకోవచ్చు. మిరియాల పౌడర్ ఎప్పుడు కల్లుపే వాడుతుంటాను. కల్లుపు, ఉప్పు తక్కువ వేసుకొని అవసరమైతే మనం ఉడికినప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేయవద్దండి. కారపొడి ఇంట్లోనే చేసినది, ఆల్మోస్ట్ ఒక 2.5, ఎందుకంటే పిల్లలు కొద్దిగా స్పైస్ ఎక్కువనే తింటారు కాబట్టి 2.5. ఇంకా కర్డ్, ఇది ఎంత పుల్లగా ఉన్నా మనకు బాగుంటుంది. సో ఇంతే, ఇంకా ఏం వేయవద్దు. ఇదివరకు శుభ్రంగా కలిపేసి ఒక 2 to 3 అవర్స్ వదిలేస్తే, ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేస్తే రెడీ అయిపోతుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మసాలా అంతా చికెన్ పట్టేసి తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ లంచ్ బాక్స్లో గ్రేవీలో, చపాతీ, రైస్, ఇంకా డైట్ చేసిన వాళ్ళకి కూడా ఒట్టి ఇదే తింటే సరిపోతుంది. ఇంకా మనకు వేరే ఏం అవసరం లేకుండా. ఇంకా ఎక్కువ రాగి ముద్ద లవర్స్ అయితే రాగి ముద్దల కొట్టే కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. బట్ తీసుకున్నప్పుడు ఎక్కువ మంది స్కిన్ లేకుండా తీసుకుంటారు. నేనేమో స్కిన్ని కాల్ చేసిన కోడిని తీసుకుంటాను. సో దానిలో ఉన్న ఫ్యాట్ కూడా మనకు బాగుంటుంది, మంచిది కూడా. సో స్కిన్లెస్ కాకుండా విత్ స్కిన్ తీసుకుని అది కూడా కాల్చినది తీసుకుంటే బాగుంటుంది. దీన్ని ఇక కొత్తిమీర ఇవన్నీ ఏం వేయక్కర్లేదు. ఈ ఫ్లేవర్ కూడా కొత్తిమీర ఆల్రెడీ ఇప్పుడు వేసేసాం కాబట్టి కుక్ చేసిన టైంలో వేయక్కర్లేదు. సో ఇదన్నీ కూడా మసాలా పట్టేసి చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బాయ్.